అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా మద్దతు ధర లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే అరటి రైతులు రాష్ట్రంలో విలవిల్లాడిపోతున్నారు. ఒక కేజీ అరటి ధర 50 పైసల నుంచి ₹1 పోతుందంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందో మనం అందరం కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి వేదికల మీద మాట్లాడుతున్నారు, ఊకదంపుళ్ళు దంచుతున్నారు. ఈ యొక్క అరటి రైతులను ఆదుకుంటాం, అరటి రైతులు పండించినటువంటి ఈ పంటని రైల్వే వ్యాగన్లకి ఎత్తండి, బాంబే మార్కెట్లో అమ్మండి, కలకత్తా మార్కెట్లో అమ్మండి అని. ఇది ఏ విధంగా కనబడుతుందంటే, ఇప్పుడు పగటి వేషగాళ్ళు వీధుల్లో వచ్చి మా ఇంట్లో 1 కేజీ బంగారు ఉంది, ఈ బంగారు కుక్కలాకిన దానివల్ల మేము పారేశాము అన్నటువంటి రీతిలో ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రసంగాలు నడుస్తున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల నిజంగా విశ్వసనీయత ఉంటే ఏ రైల్వే బోగీలో ఎక్కించారు, ఏ మార్కెట్లో ఎంత ధరకి అమ్ముతున్నారన్నటువంటి నిర్దిష్ట ప్రాతిపదికన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొద్ది రోజుల తర్వాత అరటి సీజన్ పోయిన తర్వాత తిరిగి అరటి రేట్లు పెరిగిన తర్వాత మళ్ళీ వేదికల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాలు చేస్తారు. నేను అరటి రైతులను ఉత్తరించాను, ₹1 అరటిని కేజీని ₹20 తీసుకెళ్లారు, ₹25 తీసుకెళ్లారు అనే విధంగా మాట్లాడతారు. ఇది నిజంగా రైతులు గమనిస్తున్నారు. ఇటువంటి ఊకదంపుడు ప్రసంగాల్ని ఏ రైతు కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధితో మీరు రైతుల పట్ల ప్రవర్తించాలని, చిత్తశుద్ధితో మీరు రైతులకు సహాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.